రమణకు జోహార్ 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 కామ్రేడ్ రమణకు జోహార్ జోహార్ కొనసాగిద్దాం రమణ ఆశయాలను కొనసాగిద్దాం రమణ ఆశయాలను వర్ధిల్లాలి సిపిఎంఎల్ మాస్టర్ వర్ధిల్లాలి వర్ధిల్లాలి సిపిఎంఎల్ మాస్టర్ వర్ధిల్లాలి జోహార్ కామ్రేడ్ రమణకు జోహార్ 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 కామ్రేడ్ రమణకు జోహార్ జోహార్ ఇది అడ్డం పోతే ఇట్లా వచ్చింది ఫోటోలు గ్రూప్ ఫోటో ఉంటాయి అన్న చూడు ఒక్క నిమిషం అమర వీరులకు జోహార్ జోహార్ అధ్యక్ష కామెంట్స్ రాయల సుభాష్ చంద్రబోస్ అలియాస్ రవీంద్ర తను ఒక కుటుంబంలో పుట్టినటువంటి బిడ్డ. అట్లాంటి ఆయన ఆనాడే అంటే 70లో అంటే 69, 70లో డిగ్రీ చదువుతున్నాడు. మరి డిగ్రీ చదువు వదిలిపెట్టేసి ప్రజా ఉద్యమాల్లోకి ఎందుకు వచ్చింది? ఇప్పుడు మనం చాలామంది చూస్తున్నాం. ఇలా చదువుతున్నాము అంటే వాళ్ళ స్వార్థం కోసమే చదువుతున్నాం, ఈ ఉద్యోగాల కోసమే చదువుతున్నాం, లేదు ఇంకో పద్ధతులే చదువుతున్నారు తప్ప వీళ్ళ పద్ధతులు ఆలోచించలేదు. అసలు తనకు ఏం అవసరం వచ్చింది? హాయిగా చదువుకొని బ్రహ్మాండమైన ఉద్యోగం చేసుకొని తన బతుకుతారు బతికి ఇంకొక నలుగురు తిండి పెట్టేటటువంటి బతుకులున్న వ్యక్తులు ఉద్యమాల్లోకి ఎందుకు వచ్చింది అంటే, మన దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా పేదవాడు పేదవాడు అవుతున్నాడు, ధనవంతుడు ధనవంతుడు అవుతున్నాడు, ఈ దోపిడీ దొంగలందరూ పెరుగుతున్నారు. కాబట్టి దోపిడీ పీడన లేనటువంటి రాజ్యాన్ని స్థాపించినప్పుడు మాత్రమే ప్రజలందరికీ గౌరవం దక్కాలనే ఆలోచనతో తన ఉద్యమంలోకి వచ్చాడు. దాదాపు 50 సంవత్సరాలు మొత్తంగా అజ్ఞాత జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తి నరేంద్ర. మొత్తం అడవుల్లోనే ఉండి లక్షలాది ఎకరాలను పేద ప్రజలకు పంచినటువంటి కనుక కామ్రేడ్ నరేంద్ర కదా. ఎందుకంటే గోదావరి లోయ పోరాటంలో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి నరేంద్ర ఈ ఉద్యమాన్ని కొంతమంది నాశనం చేయడానికి కంకణం కట్టుకొని రకరకాల కమిటీల పేరుతోని అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో చీలికలేవడానికి ప్రయత్నం చేస్తున్న సమయంలోనే మేము ఎంతో కష్టపడి జీవితాలను త్యాగం చేసి నిర్మించినటువంటి ఉద్యమాన్ని వీళ్ళు నాశనం చేస్తుందని చెప్పి టెన్షన్కు గురైనటువంటి వ్యక్తి కాబట్టి దాదాపు 80 నుంచి 1980 నుంచి తాను చనిపోయే నాటి వరకు 2016 అప్పటి వరకు సైద్ధాంతిక పోరాటం కొనసాగించినటువంటి రవణ ఈ సైద్ధాంతిక పోరాటంలో ఇప్పుడు మాటలు కోటలు దాటుతాయి, కాళ్ళు కడప దాటాయి అనే పద్ధతుల్లో కొంతమందిని మనం చూస్తాం. కానీ తిను ఏదైతే చెప్పిండో దాన్ని ఆచరించింది. అదే మిగతా వాళ్ళు మనం ప్రతిఘటన పోరాటం చేద్దాం, పోయి దళాలు వేద్దాం, లేదు గెరిల్లా పోరాటం చేద్దాం అన్నటువంటి వ్యక్తులు తుపాకులు పట్టుకొని అడుగునడుకోవడానికి కూడా సిద్ధంగా లేడు. కానీ మాటలు మాత్రం పెద్ద పెద్ద మాటలు చెప్పి అసలు వీళ్ళ అనుచరుల్ని పోలీసులు అరెస్ట్ చేస్తే వాళ్ళేమో పోలీసులకు తుపాకులు సరెండర్ చేసినటువంటి నాయకులు ఈ ప్రతిఘటన పోరాటాల గురించి మాట్లాడుతున్నారు. అందుకోసం ఇలాంటి పరిస్థితి నుంచి ప్రజలకు అన్యాయం జరిగేటటువంటి అవకాశం ఉందనే బెంగతోనే బ్రెయిన్ స్ట్రోక్తో తను చనిపోవడం జరిగింది. ముఖ్యంగా ఆనాటికి ఈనాటికి ఏమన్నా మారింది అంటే దోపిడీ పద్ధతులు మారినాయి. అప్పుడు భూస్వాములు ఉంటుండ్రి, గ్రామాలలో ఎక్స్ట్రాక్రీ చేయించుకుంటుండ్రి, లేదు వాళ్ళు వినకపోతే వాళ్ళని కొడుతుండ్రి, రకరకాల వాళ్ళని చిత్రహింసలకు గురి చేసి వాళ్ళ ఆస్తులన్నీ దోసుకుంటుంది. కానీ ఇప్పుడు దోపిడీ పద్ధతి మారింది. మనం 10 గంటలు పని చేస్తే 4 గంటల పని గంటలు మాత్రమే మనకి ఇస్తుంది, 6 గంటలు అది దొరకపోతుంది. ఇట్లా ఏ రకంగా చూసినా ఈ
పాలకులు వచ్చిన తర్వాత కార్పొరేట్ కంపెనీలకు అనుకూలమైన విధానాలనే కొనసాగిస్తున్నారు. ప్రజలకు అనుకూలమైన విధానాలు లేవు. సంక్షేమ పద్ధతులలో కూడా అనేక తేడాలు వచ్చినాయి. సంక్షేమ కార్యక్రమాలు చేయడంలో కూడా వీళ్ళు విఫలం జరుగుతున్నారు. ఒక్క అదాని ఆస్తులు మేము చిన్నగా ఉన్నప్పుడు, మేము ఉద్యమంలోకి వచ్చినప్పుడు టాటా, బిర్లా, గోయంకా, కిర్లోస్కర్ అని చెప్పి చెప్తుంటారు. ఆ టాటా, బిర్లా, గోయంకర్ అంతా ఎక్కకపోయినారు. అదానీలు, అంబానీలు ఇలా ముందరికి వచ్చేసారు. వాళ్ళు ఏం పని చేయరు. ఓన్లీ కమిషన్ల మీద వాళ్ళకి డబ్బులు వస్తుంది. రాయల రవీణ తను పీడిఎస్ ఉద్యమంలోనే ఖమ్మంలో చదువుతూ పీడిఎస్ ఉద్యమంలో చురుకైనటువంటి పాత్రను పోషిస్తున్నటువంటి క్రమంలోనే తను అత్యవసరాల రీత్యా పార్టీ క్యాడర్ను కావచ్చు, అట్లాగే అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ భూములను కాపాడుకోవడానికి, అక్కడ ఆదివాసులకు అండగా ఉండడానికి ప్రత్యామ్నాయం తన అవసరం అని చెప్పి ఏర్పడ్డప్పుడు తనను రాష్ట్ర జీతానికి వెళ్ళిపోమన్నప్పుడు కామ్రేడ్ రవీణ ఆ రోజులలో తన డిగ్రీ పూర్తి చేసుకొని అజ్ఞాతంలోకి వెళ్ళడం జరిగింది. తన అజ్ఞాత జీవితం దాదాపుగా 50 సంవత్సరాలు తన జీవితాంతం మొత్తం అక్కడ ఆదివాసుల గిరిజనులకు కాకుండానే మైదాన ప్రాంతాలను కూడా అనేక ఉద్యమాలను, అనేకమైనటువంటి పోరాటాలను నిర్వహించినటువంటి చరిత్ర ఉంది. శత్రువులను ఎట్లా ఎలాంటాలి, శత్రువు నుంచి ఎట్లా మనం రక్షించుకోవాలి, శత్రువుని ఏ రకంగా దెబ్బ కొట్టాలనేటువంటి దాంట్లో ప్రధాన పాత్ర పోషించినటువంటి రవీణ అట్లా ఉమ్మడి రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్గా మనకు ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రం కార్యదర్శిగా తను పనిచేసిండు. ఆ తర్వాత తను బ్రెయిన్ స్ట్రోక్ వల్ల చనిపోవడం అనేది జరిగింది. కామ్రేడ్ రవీణ తనని మేము రీసెంట్లీగా కన్నాయిగుట్ట పోయినప్పుడు అక్కడ చూస్తే పరిస్థితి తను అక్కడ ప్రాంతాన్ని మొత్తం జల్లెడ పట్టిండు. మనం కూడా చూసినాం వాళ్ళ సిస్టమ్ అంతా ఎట్లా ఉందంటే మనక్కడ చాలా తేడా ఉంది, వాళ్ళక్కడ అనేకమైనటువంటి తేడా ఉంది. ఆ కుటుంబాలే మన పార్టీకి డైలీ సహాయ సహకారం చేస్తాం. తిండి పెట్టడం కావచ్చు, తెల్లారి కోళ్ళు ఇవ్వాలన్నా, లేకపోతే మాంసం ఇవ్వాలన్నా, అక్కడ అరేంజ్మెంట్ ఏం చేయాలన్నా ఆ ఊర్లో ఉన్నటువంటి ప్రొద్దున ఒక గ్రూపు, రాత్రికి ఒక గ్రూపు, అట్లాంటి టీంలను తయారు చేసినటువంటి ఒక్కొక్క ఊరిని తను ఆ రకంగా చేసింది. చదువు వస్తుందా, చదువు రాదా, అట్లా పార్టీ వాళ్ళని అక్కడ సర్పంచ్లుగా కానీ, ఎంపీటీసీలుగా కానీ, జడ్పీటీసీలుగా కానీ గెలుచుకున్న తర్వాత కూడా వాళ్ళకు చదువు నేర్పి అనేకమైనటువంటి వాళ్ళకు పోరాటాలను కూడా చెవి చూపించినటువంటి వ్యక్తి. అట్లాంటి వ్యక్తి వాళ్ళ రవీణ లేకపోవడం ఒక చాలా విప్లవోద్యమానికి తీరని లోటే. అయినప్పటికీ కూడా ఇవాళ మేమే అసలే వారసులము అని చెప్పి ఇవాళ కొంతమంది విర్రవీగుతున్నటువంటి మన నిజామాబాద్ జిల్లాలో కూడా ఇవాళ ఉన్నారు. వాళ్ళకు కూడా ఇవాళ సిపిఎంఎల్ మాస్టర్ ప్రజాపంతంగా మేము సవాల్ కూడా చేస్తా ఉన్నాం. మీకు రవీణ పట్ల ఆశయాలు ఉంటే, మీకు రవీణ పట్ల గౌరవం ఉంటే, రవీణ పెట్టిన డాక్యుమెంట్ని మీరు వ్యతిరేకించిన వాళ్ళు ఇవాళ రవీణ వారసత్వాన్ని కొనసాగిస్తామంటే ఇవాళ మీ విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి రవీణ ఒడిదొడుకులు అన్ని కష్ట నష్టాలను ఎదుర్కొని ఈ పార్టీ కోసం చివరిదాకా నిలబడ్డాడు. కాబట్టి తన యొక్క ఆశయాలను కొనసాగించడం కోసం మనం అందరం కూడా మన వ్యక్తిత్వాలను కొన్ని మార్చుకొని మనం టైంని పాటించి తన లెక్క ఆదర్శవంతంగా నిలబడతారని చెప్పి అందరినీ గుర్తి అవకాశం ఇచ్చిన మీ అందరికీ విజ్ఞాపనలు తెలియజేస్తూ ఇప్పుడు మన సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ దేవరమణ మాట్లాడుతుందిగా